ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ఇన్ఛార్జి జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ తాత్రా, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రోడ్లు, నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంపై ఎమ్మెల్యేలు తీవ్రంగా ధ్వజమెత్తారు. గతంలో పట్టాలిచ్చిన అధికారులు నేడు పట్టా భూములు సాగు చేసే వారిపై దాడి చేయడం ఎంతవరకు సబబని ఫారెస్ట్ అధికారులపై జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ మండిపడ్డారు. అదేవిధంగా ఎక్కడ రోడ్స్ మీరు పర్మిషన్ రావడానికి 2-3 ఏళ్ళు అయితే ఆ 2-3 ఏళ్ళు ఆ ఉత్తర రోడ్ల తిరగాలంటే ఎంత దారుణమైన నేను పరిస్థితి అంటే నా ఇన్నోవా తిరగక నేను ఒక మహిళలకి కొనుక్కోవాల్సిన పరిస్థితి. నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతాన్ని ఇంకా వెనుకట్టుకున్నాం మనం. మీరు ఆలోచన చేయండి, రోడ్లే ఇవాళ భారతదేశానికి ముందు తీసుకుపోయిన జాతీయ ఇవాళ ఈ జిల్లా వెనుకబడ్డదనేది మన రోడ్లే కాదు. 8 రోడ్లు ఉన్నాయండి, ఒక్కటే కాంట్రాక్ట్ చేయలేకపోతున్నాడు. ఆ 10% ఫండ్స్ కోసమా లేక కాంట్రాక్ట్ సహకరించలేదా, ఆక్యుపేషన్ కాలేదు, ఆక్యుపెన్సీ మనం వాళ్ళకి ఇవ్వలేదు, లబ్ధిదారుల ఎంపికలు పోయి ఇప్పుడు ఏమైంది అక్కడ తాగబోతున్నారు. అగ్రిమెంట్ అయిందా మరి ఏంటంటే వాళ్ళకి ఎందుకు భయపడుతుంది? ఇక్కడ